ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. మాలాం గుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. విశ్వమంతా విశ్వనాథుడు ఉన్నాడు అని, జగత్తు అంతా జగన్నాథుడు ఉన్నాడు అని మనం భావించాలి. అలా భావన చెయ్యాలి అంటే గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి. గురువు అంటే ఎవరు? గణపతే మొదటి గురువు. గం బీజం, గం అంటే గురు బీజానికి సంబంధమైనది. గణేశో అగ్నినాయుక్త విష్ణునామ సమన్విత వర్ణద్వయాత్మకో మంత్ర గురురిత్యభిధీయతే. అటువంటి గురుస్వరూపులు గణపతి. జగత్తులో పరమపూజ్యుడు, సర్వేశ్వరుడు, ఆది కారణము, ఆది శక్తి స్వరూపుడు వారే వినాయకుడు. వినాయకుడిని పూజించకపోతే అన్నీ ఆటంకాలు వస్తాయి. కనుక నిరంతరము ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యాలి అన్నా ముందు గణపతి పూజ చెయ్యాలి, గణపతి ప్రార్థన చెయ్యాలి. అందుకనే అంటారు పెద్దలు, ఆదౌ పూజ్యో గణాధిప, మొట్టమొదటే పూజించాలి. ఎంత చిత్రమో చూడండి. గిరిజా కళ్యాణం, పార్వతీ పరమేశ్వరుల దివ్య కళ్యాణ మహోత్సవంలోనూ వినాయకుడి పూజ మొదట చేయాల్సిందే. అదేవిధంగా లక్ష్మీనారాయణుని యొక్క పూజ చెయ్యాలి అన్నా, కళ్యాణం చెయ్యాలి అన్నా విశ్వక్సేనుడు అంటారు. వారే వినాయకుడు, గణపతి. అటువంటి గణపతి యొక్క వైభవాన్ని మనం తెలుసుకోపోతూ ఉన్నాం. భగవంతుడికి అనేక నామాలు, కల్పకల్పాలలో భగవంతుడి యొక్క నామాలు ఫలానా అని ఏం చెప్పగలం? ఆ విధంగా గణపతి ఒక కల్పానికి నాయకుడు అన్నమాట. కల్పకల్పానికి గణేశ్వరుని యొక్క రూపాలు, అనేక నామాలు, అనేక అవతారాలు, అనేక చిత్ర విచిత్ర విలాస విన్యాసాలు భగవంతుడు మనకి చూపిస్తూ ఉంటారు. అసలు గణపతి ఎవరు? ఆయనకి ఏమిటి పని? ఎవరు సృష్టించారు? ఎక్కడి నుంచి వచ్చారు? అసలు గణపతిని పూజిస్తే కానీ మనకి లాభం కలగదు కదా. మొత్తం మనకి పురాణాలు 18 పురాణాలు ఉన్నాయి. దానిలో స్కాంద పురాణము, శివపురాణము, ముద్గల పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, ఈ విధంగా వినాయకుడి గురించి చెప్పబడి ఉన్నాయి. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథకు పృథకు. ఈ విధంగా 18 పురాణాలలో వినాయకుని యొక్క నామాలు, వైభవాలు, అవతారాలు చాలా ఉన్నాయి. మనకి మహాభాగవతంలో కూడా మొట్టమొదటగా ఆలోల జలధి లోపల ఆలో అహి విడిచి సురులు అసురులు పరవం కీలా కోలాహలమై హలాహల విషము పుట్టే అవనీ నాథ. ఒకానొక సమయంలో అమృతం కోసం దేవతలు, రాక్షసులు కూడా క్షీరసాగర మథనం చేస్తున్నారు. పాల కడలిలో మందర పర్వతాన్ని పెట్టారు. సర్పరాజు వాసుకిని తాడుగా చుట్టారు. ఒక పక్కన దేవతలు, మరొక పక్కన రాక్షసులు. వారు మధించగా మొట్టమొదటగా హలాహలం వచ్చింది, అమృతం రాలేదు. ఆ సమయంలో ఆ జ్వాలామాలిక కీలికల వలన దేవతలు, రాక్షసులు భయపడి వాసుకిని, సర్పరాజుని తాడుగా పెట్టుకున్నారు కదా, అలా వదిలిపెట్టి పారిపోయారు. దేవతలు అందరూ కూడా కైలాసలోకానికి వెళ్ళారు. చని కైలాసము చొచ్చి శంకరు నివాసద్వారము చేరి ఈసున దౌవారికుల అడ్డపడ్డ దళమంచు చొచ్చి కుయ్యో మొర్రో వినుము ఆలింపుము. దేవతలందరూ కూడా కైలాసలోకానికి వెళ్ళినప్పుడు వాకిట దగ్గర ద్వారపాలకులు అడ్డుకున్నారు. వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవటానికి ఆర్తత్రాణ పరాయణుడు ఉమాపతి, జగత్పతి, పశుపతి ఆ ద్వారాల దగ్గర ఉన్న ద్వారపాలకులు నెట్టుకుంటూ లోపలికి వచ్చి, స్వామి దయన్ వీక్షింపుము, చిత్తగింపుము, ఆలింపుము, అంబుజానన ముక్షుల్కని అర్థరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్.
ఈ విధంగా స్వామికి నమస్కారం చేసి భక్తుల యొక్క కష్టాలు తొలగించేటువంటి స్వామి మీరు అగ్రపూజ్యం. అగ్రం అంటే మొట్టమొదటగా వచ్చేటువంటి ఏ వస్తువైనా మీకు ఇవ్వాలి అనుకుంటున్నామంటూ మాట్లాడారు. కొందరు భగవంతుడు నీవు ఉన్నావని అంటారయ్యా, కొంతమంది లేడు అంటారు, కొంతమందికి డౌట్ఫుల్గా ఉన్నాడో లేడో అనేటువంటి భావం ఉన్నది. కొందరు కలడందరు నిన్ను కొందరు లేడందరు గుణిగాదంచు, కొందరు కలడని లేడని కొందరు నిన్ను గూర్చి మహేశ నీవు ఉన్నావో లేవో అని సందేహంలో కూడా ఉంటారు. మీరు పార్వతీ పరమేశ్వరులు జగత్తుకి తల్లిదండ్రులు. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకి తల్లిదండ్రులుగా మీరున్నారు స్వామి. పిల్లలకి ఏదైనా ఇబ్బంది కలిగితే మీరు రక్షిస్తారు కదా అని ప్రార్థన చేసినప్పుడు వెంటనే పరమేశ్వరుడు సాంబశివుడు బోళాశంకరుడు తన యొక్క భక్తులను ప్రజలను పిల్లలను రక్షించటానికి దేవతలను రక్షించటానికి శిక్షింతు హలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసముక్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపము నీవు నేడు వికజాబ్జముఖి. పార్వతీ అమ్మవారి వంక చూశారు పరమేశ్వరుడు. ఓ పార్వతీ, నీవు చూస్తూ ఉండగా ఒక జంబూ ఫలంలాగా ఆ విషాన్ని నేను స్వీకరిస్తున్నాను అంటూ అమ్మవారి యొక్క ముఖాన్ని చూచారు. అమ్మవారు ఎంత నమ్మిందో ఆ మంగళసూత్రాన్ని చూడండి. పిల్లల కోసం అమ్మగదా జగన్మాత. మృంగెడువాడు విభుండని మృంగిడిదియు వికరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రంబు ఎంతమది నమ్మినదో. జగన్మాతకు తెలుసు అది స్వీకరించేటువంటిది పరమేశ్వరుడు, స్వీకరించబోతున్నటువంటిది గరళమని తెలుసు. తన పుత్రులను భక్తులను రక్షించటానికి ప్రజలకు మేలు కలుగుతుందని ఉద్దేశంతో పార్వతీదేవి మృంగమని చెప్పినది. ఆ విధంగా ఆమె తన మనస్సులో మంగళసూత్రాన్ని ఎంతగా నమ్మిందో కదా. అటువంటి సమయంలో పరమశివుడు దేవతలతో చెబుతున్నారు, నాయనా మీరందరూ కూడా వినాయకుణ్ణి ఆది గణపతిని పూజ చేయలేదయ్యా, అందుకని మీకు అమృతం రాలేదు. మొట్టమొదటగా హలాహలం అనేటువంటిది వచ్చింది కనుక మీరు వెళ్ళి గణపతి ప్రార్థన చెయ్యండి, మీకు చక్కగా అమృతం వస్తుంది అని చెప్పారు. అలాగా గణపతికి నమస్కారం చేశారు అందరూ కూడా. అగణిత భనిమన మణిగణ కిరణై రరుణిత నిజతను రవి తతవదన తటతట లుటదలే కుల కుల నినదో గణపతి రభిమిత మిహ దిశది తునః లంబోదర వరకుంజావస్థిత కుంకుమ వర్ణధరం శ్వేతశృంగం పీన సుహస్తం ప్రీతితి సఫల బలం నాగత్రయయుత నాగ విభూషణ నానా గణపతితం తత్తన్నానా గణపతితం తత్తన్నానా గణపతితం అంటూ ప్రార్థన చేశారు. గణేశస్య తథా కుర్యాతు చాతుర్మాస్యే విశేషతః పూజాం మనుష్యో లాభార్థం యతో లాభప్రదోగిసః. లాభాలు చేకూర్చే దైవం, సుప్రసన్న దైవం, సులభ దైవం మరియు అందరికీ ఇష్టమైన దైవం గణపతి. పూర్వం పార్వతీదేవి పరమశివుని యొక్క అనుగ్రహంతో వ్రతాన్ని ప్రారంభం చేశారు. శ్రావణ మాసంలో 1 నెల రోజుల పాటు వినాయకుడు తన యొక్క పుత్రుడు కావాలని ప్రార్థన చేసింది. పుత్ర గణపతిగా అమ్మవారి యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో అమ్మవారికి గణపతి ఆవిర్భవించారు. ఒకానొక సమయంలో శ్రీ మహావిష్ణువే చెప్పారు, నేనే నీకు పిల్లవాడుగా పుడతాను అని. పార్వతీ అమ్మవారికి మేనల్లుడు కదండి. అటువంటి మహత్తరమైనటువంటి వినాయకుడికి మేనమామ గారు అనగా విష్ణుమూర్తికి ఒకటే శ్లోకం ఇద్దరికి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వ విఘ్నోపశాంతయే. ఈ విధంగా యొక్క శ్లోకాన్ని గణపతిని ఉద్దేశించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ కూడా మనం ఈ ధ్యాన శ్లోకాన్ని చెప్పుకుంటాం. ఒకానొక సమయంలో బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేద్దాం అనుకున్నారు. ఆయనకి ఏమీ ముందుకు జరగట్లేదు. అప్పుడు ఆకాశంలో మేఘాలన్నీ కూడా
వినాయకుని యొక్క రూపంగా కనబడింది. అప్పుడు గణపతికి నమస్కారం చేశారు చతుర్ముఖ బ్రహ్మగారు. అప్పటి నుంచి సృష్టి ప్రారంభం చేశారు అన్నారు. ఈ యొక్క గణపతి యొక్క నామాన్ని ఎవరైతే చదువుతారో వారికి సకల కార్యములు దిగ్విజయం జరుగుతుంది, సులభంగా కార్యక్రమాలన్నీ పూర్తి అవుతాయి అన్నారు. పంచభక్త్ర గణాధ్యక్ష దశబాహు త్రిలోచన కాంత స్ఫటిక సంకాశ నీలకంఠో గజానన గణాధిప నమస్తే అస్తు ఉమాపుత్ర అఘనాశన వినాయక ఈశపుత్ర ఇది సర్వసిద్ధిప్రదాయక ఏకదంత ఇభవక్త్ర మూషకవాహన కుమార గురవే తుభ్యం పూజనీయ ప్రయత్నతః. ఆలాపనగా కానీ యథేచ్ఛగా కానీ భక్తిగా కానీ శక్తితో అనురక్తితో సంశక్తితో ఈ నామములను ఎప్పుడైతే ఎవరైతే భక్తుడు స్మరిస్తారో గణపతి ఆనంద పొంది బొజ్జంతా కదులుతుంది, తొండముతో ఆశీర్వచనం చేస్తారు. కాబట్టి ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలి అన్నా ముందు గణపతి పూజ చేసుకోవాలి. అనోరణీయాన్ మహతో మహీయాన్, చిన్న వినాయకుడిని తయారు చేసిన ఎక్కువ ఫలితం వస్తుందన్నమాట. కార్యారంభేతు విఘ్నేశం ఏనార్చంతి గణాధిపం కార్యసిద్ధిర్నటేషాం వైభవేత్ భవతాం యథా. మనకి 18 పురాణాలు ఉన్నాయనుకున్నాం. అటువంటి 18 పురాణాలలో శివపురాణ అంతర్గతంగా పరమేశ్వరుడు చెబుతూ ఉన్నారు. ఇదానీం శ్వేతకల్పోక్త గణేశోత్పత్తి ఉచ్యతే. ఈ శ్వేతవరాహ కల్పంలో గణపతి ఉత్పత్తి చెబుతున్నారు. ఒకానొక సమయంలో ఉద్వాహితే శివే చాత్ర కైలాసంచ గతే సతి క్రియతా చైవ కాలేన జాతో గణపతిర్భవః. హిమవంతుడు మేనాదేవి యొక్క పుత్రికగా జగన్మాత పార్వతీ అమ్మవారు ఆవిర్భవించారు. పరమేశ్వరుడి గురించి ఘోరమైన తపస్సు చేశారు. అప్పుడు పార్వతీ అమ్మవారిని అంటున్నారు ఈ హిమవంతుడు మేనాదేవి కూడా, ఎక్కడ లేరే వేల్పులు సమీప్సిత దాతలు ముద్దుకోన నీవెక్కడ ఘోర వీర తపమెక్కడ ఈ పటు సాహసిక్యముల్ తక్కు శిరీష పుష్పమవధాన పర్వతమునన్ మధువ్రతం వెక్కిన నోర్చునో విహగమెక్కిన నోర్చునో నిశ్చయింపుమా. దిరిశమ పుష్పం అంటారు. ఒక చిన్న పుష్పం మీద ఒక గద్ద వాలితే ఉంటుందా? ఆ పువ్వు ఉండదు. అదే చిన్న మధువుని స్వీకరించేటువంటి భ్రమరం తుమ్మిదైతే ఉంటుంది కదా, ఆ యొక్క పుష్పం ఎటువంటి ఇబ్బంది పడదు. అంత కోమలంగా ఉన్నావమ్మా పార్వతి, నీవు ఇంత ఘోరమైనటువంటి చలికాలంలో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, మరి హిమాలయ పర్వతాలలో నారచీరలు కట్టుకొని రుద్రాక్షమాలలు పెట్టుకొని విభూది ధరించి జటాధారిగా అమ్మవారు పూజ చెయ్యాలి అంటే, కింద నారచీరలు కట్టుకొని పడుకోవాలి అంటే అమ్మవారి యొక్క శరీరం కోమలంగా ఉంటుంది కదా, చాలా కష్టాలు పొందుతావమ్మా. ఊ మా అన్నారట. వద్దమ్మా వద్దమ్మా అన్నారు. అందువల్ల ఊ మా కాస్త ఉమా అనేటువంటి నామం అమ్మవారికి సార్థకత్వం అయింది. భూధర రాజకన్య మణిభూషణముల్ దిగద్రావి ఈశ్వరా ఈశ్వరా ఆరాధన కేళి కౌతుక పరాయణయై భరించే పాండురక్షాధృతి పూర్వకంబుగా ప్రగాఢ పయోధర మండలి సముచ్ఛేద వికీర్ణ సంహతులనేలు మహీధర వల్కలంబులన్. పర్వతరాజు కుమార్తె పార్వతీ అమ్మవారు ఆభరణాలతో నగా నటనతో చక్కగా అలంకరింపజేసుకున్నటువంటి ఆ జగన్మాత విభూతి ధరించాలా, రుద్రాక్షమాలలు ధరించాలా? ఏమిటమ్మా వద్దు అన్నారు. కాదు, నేను పరమేశ్వరుణ్ణి పూజించాలి, ఆయన్ని వివాహం చేసుకోవాలి అని తపస్సు చేశారు. అప్పుడు పరమేశ్వరుడు చాలా ఆనంద పొందారు. ఆ ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య లీలా కళ్యాణ మహోత్సవం హిమవత్ పర్వతం మీద అద్భుతంగా జరిగిందనమాట. శివహస్తంబున పార్వతీకరము శివహస్తంబున పార్వతీకరము సంశ్లేషం పరోమాంచమయీ స వివాహ క్రమభంగమయ్య గదమున్
శర్యాద్రి మామామనాను సవిశేషంబుగ నవ్విరహ వనితులే చాలులే క్లుప్తలా వివరింపంగా అనంగా అని శివుడే వేవేల దీవించుటన్. పార్వతీ అమ్మవారి యొక్క చేతిని పట్టుకున్నారు పరమేశ్వరుడు. ఇలా పట్టుకుంటే వరుడు వధువు యొక్క చేతిని పాణిగ్రహణం అంటాం కదా, ఉపచయము అంటారు, వివాహము అంటారు, అనేక పేర్లు ఉన్నాయి. పార్వతీ అమ్మవారి యొక్క చేతిని ఎప్పుడైతే పరమేశ్వరుడు పట్టుకున్నారో అమ్మవారి పక్కన ఉన్నటువంటి ఇద్దరు చెలికెత్తలు ఉన్నారు. ఒకటి వారి పేరు జయ, రెండో వారి పేరు విజయ అనేటువంటి పేరు. వారిద్దరూ కూడా నవ్వారు, చాలా ఆనందం పొందారు. మా అమ్మ చేతిని పట్టుకున్నారు పరమేశ్వరుడు అని. అప్పుడు పరమేశ్వరుడు కూడా నవ్వుతోనే అందరినీ ఆశీర్వచనం చేశారు. అటువంటి ఆశీర్వచనములు మిమ్ము మమ్ము అందరినీ కూడా చల్లగా చూడాలి ఆశీర్వచనంతో అని అనుకుంటున్నాం. అటువంటి హిమవత్ పర్వత ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరుల దివ్య వైభవంగా పాణిగ్రహణం జరిగింది. స్వామివారి వైపు నందీశ్వర, చండీశ్వర, ప్రమథ గణాధిపతులు అందరూ ఉన్నారు. అమ్మవారి వైపున ఒక ఇద్దరే ఉన్నారు, జయ విజయ అనేటువంటి చెలికత్తెలు. నందీశ్వరుని అధిరోహించారు. కైలాస పర్వతానికి బయలుదేరి వెళ్ళారు పరివారంతో సహా. 16 రోజుల పండగ అద్భుతంగా జరిగింది. నూతన దంపతులు, ఆది దంపతులు చక్కగా విలాసంగా ఉన్నారు. కొంతకాలానికి అమ్మవారికి అనుమానం వచ్చింది. అమ్మవారి పక్కన ఉన్నటువంటి చెలికత్తెలకి అనుమానం వచ్చింది. వచ్చి ఒక దినమందు హైమవతి వద్ద జయా విజయల్ వినోద కేళికలితను ప్రసంగములు లీలగా ఇట్లు అని. అక్క ఇంట్లో పనిచేసేటువంటి వారు, పరిచారకులు, వీళ్ళందరూ కూడా పూర్వం అక్క అంటూ ఉండేవారు. మనం చూడండి ఎంత అద్భుతమో, మన యొక్క సాంప్రదాయాన్ని చెడగొట్టేస్తూ ఉన్నాం. పూర్వం ఒక పల్లెటూరులో ఏ బంధువు వచ్చినా, ఒక అల్లుడు వస్తే ఇంటికి ఊరందరికీ వచ్చినట్టేట. ఒక ఇంటికి అల్లుడు వస్తున్నాడు ఊర్లోకి, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అల్లుడులాగా ఉంటాడు. అత్తయ్య, మామయ్య, బావ, మేనత్త అంటూ అలాగా పలకరిస్తూ ఉండేవారు. ఈ కాలంలో అపార్ట్మెంట్లో పక్క గోడ వెనకాల అటువైపున 4 అంగుళాల గోడ అడ్డం. వాళ్ళేం చేస్తున్నారో, వీళ్ళేం చేస్తున్నారో, ఎవరొస్తున్నారో కూడా తెలియట్లేదు. మన యొక్క ప్రేమంతా కూడా, అభిమానం అంతా కూడా ఇంకా నిలబడింది అంటే పురాణముల వలనే జరుగుతోంది. అటువంటి వినాయక చవితి నాడు వినాయకుడి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు అద్భుతంగా కైలాసలోకంలో ఉన్నప్పుడు జయా విజయ అనేటువంటి అమ్మవారి చెలికెత్తలు అమ్మ దగ్గరికి వచ్చి, ఒక దినమందు హైమవతి వద్ద జయా విజయల్ వినోద కేళికలితను ప్రసంగములు లీలగా ఇట్లు అని. అక్క ఒక్క పొందిక నుడి వినుము ద్వారమున ఒక్కను కింకరులు ఎల్ల నీదు నాయక వశవర్తులే ఒక్క భటుడైన లేడు అస్మదీయుడై. మనకంటూ ఒక భృత్యుడు ఉండాలి కదమ్మా, నీకంటూ. పరమేశ్వరుడికి నందీశ్వర, చండీశ్వర, ప్రమథ గణాధిపతులందరూ ఉన్నారు. ప్రమథ గణాధిపతులందరూ ఉన్నారు. అందరూ మన వాళ్ళే, కానీ సమయానికి ఎవ్వరూ ఉపయోగపడరు. కాబట్టి నీకంటూ ఒక ఆప్తుడు ఉండాలి, నువ్వు చెప్పిన మాట వినేటువంటి ఒక అతను ఉండాలి అని ఈ చెలికెత్తలు ఇద్దరు కూడా జయా విజయ అనేటువంటి వారు పార్వతీ అమ్మవారికి చెప్పారు. శివుని వశంబునన్ కలుగు చేటకు ఎల్లరూ అస్మదీయులే శివ అయినను మనం బలరి చేరదు వారలని అనుజ్ఞ చొప్పవహిత వృత్తి ద్వారదలమందు ఒక దక్షకుండేనేమి వైభవమ కడుంచలుగు భావమందు ప్రమోద ఏర్పడన్. ఇటువంటి సమయంలో అమ్మవారికి చెప్పారు జయా విజయలు. మరలా వారి యొక్క పని కోసం బయటికి వెళ్ళిపోయారు. అమ్మవారు ఆలోచన చేస్తూ ఉన్నారు, స్నానం చేద్దాం అనుకున్నారు. అటువంటి సమయంలో వాకిటి ముందు నందీశ్వరుణ్ణి ఉంచారు. లోపలికి ఎవరిని రానివ్వకండి, నీవు బయట ఉండు అని పార్వతీ అమ్మవారు నందీశ్వరుడికి చెప్పారు. వాకిట యందు నందీశ్వరుడు ఉన్నాడు. కావున ఒక్క సమర్థుని శ్రీ వెలయ సృజించి ద్వారసీమనినుచున్ సేవించును అతడు జాగర భావముతో నీదు సెలవు పరమేశాని. ఇలా చెప్పి జయా విజయులు చిలికెత్తలు వెళ్ళిన తర్వాత స్నానానికి వెళ్తూ ఆలోచనగా ఉన్నది జగన్మాత. అటువంటి సమయంలో పరమేశ్వరుడు అసురులను సంహారం చేసి తన దగ్గర ఉన్నటువంటి విషయాలు ఇంట్లో తన భార్యకి చెప్పకపోతే ఆయనకి ముందుకు నడవదు. ఆ విధంగా లోపలికి వచ్చేస్తూ ఉన్నారు పరమేశ్వరుడు.
అమ్మవారు జలకాలు ఆడుతూ ఉన్నారు, స్నానం చేస్తూ ఉన్నారు. ద్వారం దగ్గర నందీశ్వరుడు ఉన్నాడు. ప్రభువు వస్తున్నాడు, యజమాని వస్తున్నాడు, వద్దు అనకూడదు కదా, తల వంచుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు లోపలికి వెళ్ళారు. పార్వతీ అమ్మవారికి బాధ కలిగింది, లజ్జ కలిగింది. అవును కదా, రుద్రస్య చ గణాః సర్వే శివస్య ఆజ్ఞపరాయణ ప్రమదాహతే అసంఖ్యాత అస్మదీయ న కశ్చన మదీయ సేవకః కశ్చిత్ శుభతరం కృతి మదాజ్ఞయా పరన్నాంన యతు రేఖా మాత్రం చలేదిక. నాకంటూ ఒక ఆప్తుడు కావాలి. జయ విజయ ఇద్దరు కూడా చెలికెత్తలు చెప్పిన మాట సత్యము. భగవంతుడికి చాలామంది ఉన్నారు. భగవంతుడు పరమేశ్వరుడు చెప్పిన మాటలే వింటాడు ఆ నందీశ్వరుడు అనుకున్నది అమ్మవారు. నేను గీసిన గీటు దాటని ఒక ఆప్తుడు కావాలి, విశ్వాసపాత్రుడు కావాలి. భాసిత బల విక్రము గుణభాసురన్ ఒక్కని సృజించి వాకిటన్నుంచన్నా సెలవు గీటు దాటక దాసుండై ఎవడు నాదు ద్వారము కాంచున్. ఎలా ఒక మనిషిని ఎలా తయారు చేయాలి అంటూ అమ్మవారు ఆలోచన చేస్తూ ఉన్నారు. విచార్య ఇతి చ సా దేవి వపుషో మల సంభవం పురుషం నిర్మమౌ సాకు సర్వలక్షణ సంయుతం సర్వావయ నిర్దోషం సర్వావయ సుందరం విశాలం సర్వసౌభాగ్యం మహాద్భుత పరాక్రమం. ఈ విధంగా అమ్మవారు స్నానం చేసేటువంటి సమయంలో నలుగు పిండి వంటికి రాసుకుంటారండి. చక్కగా తేజోవంతంగా శరీర ఛాయ ఒక బంగారపు ఛాయలాగా ఉంటుంది. పూర్వం పార్వతీ అమ్మవారు నల్లగా ఉండేవారు. ఆమె పేరు శ్యామల అనేవారు. పరమేశ్వరుడు అమ్మవారిని ఓ శ్యామల ఓ శ్యామల అనేవారు. అంటే ఓ నల్లపిల్ల ఓ నల్లపిల్ల అని. అమ్మవారికి బాధ వేసింది. ఇంట్లో అంటే పర్వాలేదు కదా భర్త, మరి సాయంకాలం పూట సంధ్యారంభ విజృంభితం శృతశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనాశోభితం భోగింద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణాధిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. శనివారం నాడు సాయంకాలం పూట దేవతలు ఋషులు అందరూ కూడా కైలాసలోకానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం చేస్తారు. ఆ సమయంలో అంటున్నాడు పరమేశ్వరుడు ఓ శ్యామల ఓ శ్యామల ఓ నల్లపిల్ల ఓ నల్లపిల్ల అని. అమ్మవారికి బాధ వేసింది. అరణ్యానికి వెళ్ళింది. భూలోకంలో గౌతమ మహర్షి గారి యొక్క అనుగ్రహంతో గౌరవర్ణాన్ని 16 గౌరీ వ్రతాలు అమ్మవారు ఆచరించారు. అప్పటి నుంచి అమ్మవారికి గౌరీ అనేటువంటి పదం వచ్చిందనమాట. అటువంటి బంగారపు ఛాయలో ఉన్నటువంటి జగన్మాత ఆలోచన చేస్తూ వంటికి నలుగుపిండి రాసుకొని ఆ సన్నివేశంలో ఆ నలుగు మకిలి ఏదైతే ఉంటుందో వంటి నుంచి తీసినటువంటి ఆ మకిలితో తయారు చేసిన ఒక బొమ్మని, చిన్న పిల్లవాడు పురుషాకారంగా బొమ్మని తయారు చేసి ప్రాణం పోసింది. నాయనా నీ పేరు వినాయక అనే నామాన్ని పెడుతున్నారా అన్నారు. ఎంత అందగాడు, సర్వశోభలతో ఉన్నాడు. వస్త్రాని చ మహర్షాని తత్వాద్ వివిధాని అని తలంచి ఒకనాటి హయమున జలకమాడు ఉద్వర్తనము చేసి అట్టి మకిలి చేత ఒక బాలు నిర్మించి అతిబల సర్వలక్షణ సంయుతుజారుగాత్రు. చక్కగా అవయవాలన్నీ కూడా పటుత్వంగా ఒక స్ఫురద్రూపిగా ఉన్నాడు ఒక పిల్లవాడు. అతనికి చక్కగా వస్త్రాలన్నీ కూడా ఆభరణాలన్నీ కూడా జగన్మాత అలంకరింపజేసింది. అమల హిరణ్య వస్త్రములు నచ్చతౌరన్నత రత్నభూషములన్ హిమగిరి జాత పుత్రునకు ఇచ్చి చిరాయువు కమ్మతంచున్ ఆశీర్వచనం కూడా చేసింది. ఈ కాలంలో మనకి తగ్గిపోతోందండి. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారనుకోండి, వచ్చారు వెళ్ళారు, ఆ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు పిల్లల చేత నమస్కారం చేసేవారు. మనకి తమిళనాడులో ఆచారం ఉంది, ఇంకా మహారాష్ట్రలో ఉంది, ఉత్తరాదిలో. ఈ తెలుగు రాష్ట్రాలలో ఇంటికి ఎవరైనా వచ్చాడు అంటే ఇయర్ ఫోన్లు తీస్తే గౌరవించినట్లు లెక్కగా అవుతోంది. ఇప్పటి నుంచైనా వినాయకుడు ఏ విధంగా అయితే పార్వతీ అమ్మవారికి నమస్కారం చేశారో మనము మన పిల్లలు అందరూ కూడా ఎంతటి పెద్దవారు వచ్చినా సాష్టాంగ దండ ప్రణామం చెయ్యాలి. ఆ విధంగా వినాయకుడు చక్కగా అమ్మవారికి నమస్కారం చేసినప్పుడు చిరాయువు కమ్మటంచున్ నా ఆయుష్ కూడా నువ్వు తీసుకోరా అని ఆశీర్వచనం చేస్తారు. ఇది మన సాంప్రదాయం.
భక్త మార్కండేయుడు చూడండి, ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ కూడా తన తల్లి ఆ పిల్లవాడి చేత కాయో కసరో ఫలమో ఇస్తూ ఉండేది. సప్తఋషులు వచ్చారు, చిరంజీవ అంటూ ఆశీర్వచనం చేశారు. కొన్ని కల్పాలకు ఆయన చిరాయువుగా ఉన్నారు భక్త మార్కండేయుడు. అందువలన చిన్నపిల్లలుగా ఉన్నటువంటి సమయంలో 8 సంవత్సరాల వరకు వాళ్ళకి జాతకం చూడకూడదు. కాబట్టి ఇంటికి వచ్చిన వారికి ఎవరికైనా సరే ఒక పండు ఇప్పించండి. వారు ఆశీర్వచనం చేస్తే గ్రహ బాధలన్నీ కూడా తొలగుతాయి. ఈ యొక్క కథ వల్ల మనకి తెలుస్తోంది. ఉత్తముగా దీవెనెల్ సలిపి తల్లి నేను సుతుండు. అమ్మవారు ఎప్పుడైతే ఆశీర్వచనం చేశారో వెంటనే వినాయకుడు, తల్లి నేను నీ యొక్క పుత్రుణ్ణి, సుతుడును, నీ ప్రేమను మదాజ్ఞవర్తిల్లు, నీవు ఏది చెబితే నేను అది ఆచరించటానికి 2 చేతులు కట్టుకొని నీ కోసం ఎదురు చూస్తున్నాను తల్లి. కుమారకయంచు వంచి అతడున్ పీతాంబరములు ధరింపచేసి, చక్కటి వస్త్రాలు కూడా అలంకరింపజేసిన జగన్మాత రత్నాలతో పొదగబడిన ఆభరణాలన్నీ కూడా వేసింది. వినాయకుడికి ఒక దండం కూడా ఇచ్చింది. ఆ దండమే అబ్బాయికి దండి. కింబాతే అత్ర విద్యతే కింకార్యం కరవాణి. అమ్మ నన్ను ఏం చేయమంటావు, నీదే ఆజ్ఞ చెప్పమ్మా అంటూ శివాలయంలో శివుడికి ఎదురకుండా నంది ఒక కాలు పైకి పెట్టి ఎలా అయితే ఎదురు చూస్తూ ఉంటుందో అలాగా వినాయకుడు కూడా దండం పట్టుకొని నమస్కారం చేస్తూ చూస్తూ ఉన్నాట. హే తాత శృణుమద్వాక్యం ద్వారపాలో భవ అద్యమే. ఇప్పుడు అద్య అంటే ఇప్పుడు, వాకిటి ముందు ద్వారపాలకుడుగా ఉండు నాయన అంటోంది. వినామదాజ్ఞం మత్పుత్ర నైవాయాత్మద్గృహం ప్రతి. వాకిటి ముందు ఉండు నాయన, ఒక దండం ఇచ్చా కదా, జనని పదవనజములకు ఘనభక్తి నమస్కరించి కడునమ్రుండై జనుడు ఈతడు ఏమి చెయ్యన్ తను చెప్పుము తల్లి అని శైలజ వేగన్. అప్పుడు ఆ పిల్లవాడి చేతిలో దండం ఉంది, చక్కటి వస్త్రాలు అలంకరించుకున్నాడు ఆభరణాలతో. ఎంత ముద్దు వచ్చిందో పార్వతీ అమ్మవారికి. ఒక్కసారి ఆలింగనం చేసుకొని ఆశీర్వచనం చేసి అలా మాడు మీద మూర్కుంది అంటే వాసన. అటువంటి ప్రేమ అభిమానం అంతా కూడా పిల్లవాడు పొందాడు. త్వదీయ రూపమాలోక్య సుందరం హర్షమాగత ముఖమాచుంబ్య సుంప్రీత్య ఆలింగ్యాత్మం కృపయా సుతం స్వద్వారీ స్థాపయామాశ యష్టిపాణిం గణాధిపం. వాకటి ముందు ఉండు నాయన అని చెప్పింది అమ్మవారు. అమ్మవారు వినాయకుడికి దండం ఇచ్చింది కదా, వాకిటి ముందు ఉన్నాడు కదా, అమ్మవారు స్నానానికి లోపలికి వెళ్ళారు. అంత త్రిలోకమాత గృహమందు యథేచ్ఛ జలంబులాడుచున్నంత. ఎప్పుడైతే పార్వతీ అమ్మవారు స్నానం చేద్దామని లోపలికి వెళ్ళారో ఆ సమయంలోనే అసుర సంహారం చేసి మరల వస్తూ ఉన్నారు పరమేశ్వరుడు. శివుండు దారశీలి ఆలయమే గంగా, ఆ గణేశుడు అంతక హంతనారయక అడ్డము వచ్చి మహాత్మా. ఎప్పుడైతే పరమేశ్వరుడు వస్తున్నాడో ఈ దండం పట్టుకొని వాకిటి ముందు ఆ ద్వారం దగ్గర తలుపుల దగ్గరకు వచ్చి ఆగండి మహాత్మా అన్నాడు వినాయకుడు. మందిర అభ్యంతరమందు మా జనములాడుచున్నది మాత ఇతరిన్. మా అమ్మ జగన్మాత పార్వతీమాత లోపల స్నానం చేస్తోంది, లోపలికి వెళ్ళటానికి వీలు లేదు అన్నారు. నాయనా ఇది మా ఇల్లురా, మీ అమ్మకి భర్తనిరా, నాది కైలాసంరా, నా ఇంటికి నేనొస్తుంటే నువ్వెందుకు అడ్డుపడతావురా అంటూ వాగ్యుద్ధం జరిగింది. శివుడు కానీ జగన్నాథుడు కానీ పరమశివుడు కానీ నాకు అనవసరం, మా అమ్మ చెప్పిన మాటే నేను వింటాను. మాతో రాజ్ఞా వినా దేవా గమ్యత నత్వయాధునా మజ్జానార్థం స్థితా మాత క్వయాసి ఇతో వ్రజ అధునా. ఎంత చిత్ర విచిత్రమో. ఎందుకని అంటే వినాయకుడు పుట్టేటప్పుడు పరమేశ్వరుడు దగ్గర లేరు కదా, అందువల్ల తెలియలేదు. కాబట్టి ఎవరో వస్తున్నారు, లోపలికి వెళ్ళటానికి వీలు లేదు అని వాగ్యుద్ధం జరిగింది. ఆ మాటల యుద్ధంలో వినాయకుడు ఒక్కసారి దండం పట్టుకొని పరమేశ్వరుని ఒక్క దెబ్బ కొట్టాడు. అబ్బా ఎంత దెబ్బ కొట్టావురా బాలక అన్నాడు పరమేశ్వరుడు. పక్కన అందరూ ఉన్నారు, సిబ్బంది ఉన్నారు. పరమేశ్వరుడికి ఇబ్బంది కలిగింది, వీడెవడో మూర్ఖుడిలాగా ఉన్నాడు అంటూ స్వామివారు పక్కకు వచ్చేసి ఆ పక్కన ఉన్నటువంటి ప్రమథ గణాధిపతులు ఎవరైతే ఉన్నారో నందీశ్వర చండీశ్వర ప్రమథ గణాధిపతులకి చెప్పారట. మూర్ఖోసి త్వం న జానాసి
శివోహం గిరిజాపతి స్వగృహం యామిరే బాల నిషేధసి కథం హిమా. నేను మా ఇంటికి వెళ్తుంటే లోపలికి వెళ్తుంటే నువ్వు అడ్డుపడుతున్నావురా అంటూ పక్కన ఉన్నటువంటి ప్రమథగణాధిపతులకి చెప్పినప్పుడు వెంటనే వచ్చారు ప్రమథగణాధిపతులు అందరూ కూడా వచ్చి బాలుని చేరి ఇట్లనిది బాలక ఎవ్వడు ఎరా అబ్బాయి నువ్వు ఎవరివి ఎందుకు ఇక్కడ అడ్డపడుతున్నావు ఏల ఇట్లు ఈ ఆలయ భూమి చేరితివి అహంకృతి మృత్యువశంభు చందక వైలము దూరమేగు. నీకు మృత్యువు దగ్గరకు వస్తుంది మరణిస్తావు మేము ఎంతమంది ఉన్నామో చూసావా నువ్వు ఒక్కడివి తొందరగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో అని అమ్మవారు మాటలు ఆ వింటున్నప్పుడు నారద మహర్షి గారు పార్వతీ అమ్మవారికి చెబితే అక్కడి నుంచి అమ్మవారు చెబుతోంది పార్వతీ అమ్మవారు వినాయకుడికి వినబడేటట్లుగా నాయనా స్వామివారి యొక్క బలం చాలామంది ఉన్నారు నువ్వు కూడా కొంచెం గట్టిగా నిలబడరా అని చమత్కారంగా చెప్పింది. అంటే అయ్య మీద అమ్మకి సమానమైనటువంటి పోటీ ఉన్నది చూపించు అని నారద మహర్షి గారు పార్వతీ అమ్మవారికి చెబితే పార్వతీ అమ్మవారు వినాయకుడికి మాత్రమే వినబడేటట్లుగా చెప్పినప్పుడు అహం హి గిరిజాసూను యూజం శివగణాస్తథా ఉభయే సమతాం ప్రాప్తా కర్తవ్యం క్రియతాం పునః. నేను పార్వతీ అమ్మవారి యొక్క కింకరుణ్ణి మీరు శివకింకరులు రెండూ సమానమే సమవుజ్జే కదా అయితే మనం ఏం చేద్దాం అనుకున్నారు. అప్పుడు అమ్మవారు చెప్పిన మాటలు విన్నటువంటి వినాయకుడు వెంటనే గోచి గట్టిగా బిగించాడు. ఏమండి నడుము గట్టిగా వస్త్రం కూడా కట్టాడు. ఈ భుజాలు గట్టిగా గణపతి ఆనందము అతిశైల్లి పొంగి తలపాగ తీర్చితోడంగి అంకమాస్ఫలనమునర్చి. కుస్తీ పోట్లు వెళ్ళేటప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇలా తొడగొడతారు కదా ఈ జబ్బల మీద కూడా చేతులు కొడుతూ ఉంటారు కదా శబ్దం వస్తూ ఉంటుంది కదా ఆ ఉత్సాహంతో వాళ్ళని అందరినీ కూడా క్షణకాలంలో అమ్మవారిచ్చిన వైష్ణవీ దండంతో వాళ్ళందరినీ కూడా ఇరక్కొట్టేశాడు. చేతులు కాళ్ళు ఇటువంటి మోకాళ్ళ మీద కూడా దెబ్బలు కొట్టినందువల్ల చాలా బాధ పొందారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. అందరూ పక్కకి వెళ్ళిపోయారు. బ్రహ్మగారు వచ్చారు ఆయన కూడా ఒక దెబ్బ కొట్టాడు. నాయనా నేనేదో సామంగా 4 మాటలు చెప్పడానికి వచ్చారా అని పరమేశ్వరుడు ఎదురుగా ఉన్నప్పుడు బ్రహ్మగారు చెప్పిన మాటలు వినకుండా వినాయకుడు ఒక వైష్ణవీ దండంతో దెబ్బ కొట్టినప్పుడు బ్రహ్మగారు పక్కకు వెళ్ళిపోయారు. వెంటనే వాళ్ళ మేనమామ గారు విష్ణుమూర్తి వచ్చారు. చక్రం కోదండం గద తీసుకొని కాస్త యుద్ధం చేశారు. అంతే స్వామివారి యొక్క ఆగ్రహం పెరిగిపోతోంది. వినాయకుడు వెంటనే దండం తీసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి విష్ణుమూర్తికి ఆయన మీద ఒక దెబ్బ కొట్టంగానే పాము చుట్టలు చుట్టుకొని పడిపోయినట్టుగా పడిపోయాడు. ఇది చిలికి చిలికి గాలివాన అవుతోంది అని వెంటనే కూడా గృహీత్వా యశ్చ మాతులాన్వయా విష్ణుం జఘానసః అవిహస్య ప్రహరణేన సభూమో నిపపాత. వెనక నుంచి వచ్చారు త్రిశూలంతో ఆ వినాయకుడి యొక్క శిరస్సుని ఖండింపజేశారు. తప్పెటలు మృదంగములు టప్పులు కాహలములు ఘటంబులు గంటలు గొప్పగా వాద్యము చేసిరి. ఎప్పుడైతే పరమేశ్వరుడు త్రిశూలంతో శిరస్సుని ఖండించారో ప్రమద గణాధిపతులందరూ కూడా డీజే అంటాం కదా నృత్యం చేస్తూ ఉన్నారు, తప్పట్లు కొడుతూ ఉన్నారు, తాళాలు వేస్తూ ఉన్నారు, మ్రోగిస్తూ ఉన్నారు భేరీ నాదాలన్నీ కూడా. అటువంటి సమయంలో అమ్మవారికి విషయం తెలిసింది నారద మహర్షి గారి ద్వారా. శివకింకరులు దేవతలందరూ కూడా నా పిల్లవాడి మీద ఈ విధంగా చేశారా అంటూ అమ్మవారు చాలా కోపోద్రిక్తులయ్యారు. ప్రకృతి అంతా కూడా అన్నీ రాలిపోతున్నాయి, తూలిపోతున్నాయి, ఊగిపోతున్నాయి. అప్పుడే ప్రళయకాలం వచ్చిందా అన్నట్టుగా అనిపిస్తోంది. అప్పుడు తెలివి తెచ్చుకున్నారు దేవతలు ప్రమథ గణాధిపతులు అందరూ కూడా. పరుగు పరుగున అమ్మవారి దగ్గరికి వచ్చారు. నమస్కారం చేసి జగన్మాతకి అమ్మా క్షమించమ్మా, తల్లి యొక్క మనసు ఎలా ఉంటుంది నవనీతం వెన్నలాంటిది కదా అంటే ఏమి నాయనా ఇప్పుడా మీరు వచ్చేది, మా అబ్బాయిని చంపారు, మత్పుత్రో యతి జీవేత తథా సంహరణం నహి యథా హి భవతాం మధ్యే పూజ్యోయంచ భవిష్యతి సర్వాధ్యక్షో భవేతు అద్య యూయం కురుత తద్యది. మా పిల్లవాడు బతకాలి, వాడు జీవించాలి, వాడు ఆనంద పొందాలి, వాడు ఆనంద పొందితే నేను ఆనందిస్తాను, గణాధ్యక్షుడు అవ్వాలి, అప్పుడు సంగతి చూద్దాం అన్నారు. శుభమా అంటూ
మనం లోపలికి వస్తున్నప్పుడు ఈ పిల్లవాడి మీద చిలికి చిలికి పరమేశ్వరుడు త్రిశూలంతో శిరస్సు ఖండింపజేశారే అంటూ అమ్మవారి యొక్క మాటలు స్వామివారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అంబికాదేవి కోరిక తీర్చాలి అనుకున్నారు పరమేశ్వరుడు. ఏ జంతువు అయినా సరే ఉత్తర దిక్కుగా తలపెట్టుకుని ఉన్నట్టు వాడని శిరస్సు ఖండించి తీసుకురండి అన్నారు. ఉత్తరస్యాం పునర్యాత ప్రథమం యోమిలేదిహ తచ్చరస్య సమాభృత్య యోజనీయం కళేబరే. ఉత్తర దిక్కుగా తలపెట్టుకున్నటువంటి ఏ జంతువునైనా శిరస్సుని ఖండించి తీసుకురమ్మన్నారు. ఆ విధంగా శివ, జగదంబ, చండిక, విచిత్ర కళామయమూర్తి, దివ్య వైభవ, శుభకీర్తి, శక్తి, శివభామిని, జగత్ప్రసూతివై అంటూ అనేక రకాలుగా ప్రార్థన చేసి క్షమయింపుము పరమేశ్వరి, క్షమయింపుము సకల లోకజనని అని అనేక రకాలుగా తావ సంతానమే కదా, మేము కూడా మీ సంతానమే అమ్మ, మీరు చెప్పినట్టుగానే పరమేశ్వరుడు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పారు. ఆ సమయంలో ప్రథమం మిళితం హతత్ర హస్తీ చాపి ఏకదంతా. ఉత్తర దిక్కుగా తలపెట్టుకొని అంటే లేవంగానే దక్షిణం వైపు చూస్తారు, అందుకని చెబుతారు ఉత్తర దిక్కున తలపెట్టకూడదు అని. అట్లా లేచినప్పుడు ఎదురుగా దక్షిణం వస్తుంది కదా, నార్త్లో తలపెట్టామనుకోండి లేవంగానే సౌత్ చూస్తాం, సౌత్లో దక్షిణంలో యమధర్మరాజు ఉంటాడు, అందువల్ల తొందరగా మరణం వస్తుందిట. ఎప్పుడైనా సరే ఉత్తర దిక్కుగా తలపెట్టుకోకూడదని పెద్దలు చెబుతారు. ఈ యొక్క కథ వలనే మనకి తెలుస్తోంది. కనుక ఒక ఏనుగు ఒకటే దంతం ఉంది, ఉత్తర దిక్కుగా తలపెట్టుకున్నది, దాని యొక్క శిరస్సుని ఖండింపజేశారు. ఉత్తరాశకై మహోద్జగంబున ఏగి కరటి ఏకదంతకంబు ఒకండు ఏకశబ్ద ప్రధానశ్చ దంతశ్చ బలవాచక బలం ప్రధానం సర్వస్మ ఏకదంతం నమామి అహం. మనకి కనపడుతున్నటువంటి ఏనుగులకి 2 దంతాలు ఉంటాయి. దేవేంద్రుడు ఇంద్రుని యొక్క ఐరావతం వాహనం ఉన్నది కదా, దానికి 4 దంతాలు ఉంటాయి. ఇక్కడ ఒకటే దంతం ఉన్నటువంటి గజము యొక్క శిరస్సుని తీసుకుని వచ్చి చక్కగా ఆ పిల్లవాడికి మొండానికి పెట్టారు. పరమశివుడి యొక్క అనుగ్రహంతో గజము యొక్క శిరస్సు ఆ మొండానికి అతికించినప్పుడు బ్రహ్మగారు జీవం పోశారు, విష్ణుమూర్తి వరాలు ఇచ్చారు, దేవతలు నృత్యగీతాలతో ఆనందంగా స్తోత్రాలు వల్లించారు, ప్రమథ గణములందరూ కూడా కొనియాడారు. గజము యొక్క ముఖము ఉన్నది కాబట్టి అప్పటి నుంచి గజ ఆనన అనేటువంటి నామం వచ్చింది. వినాయకుడికి పట్టాభిషేకం చేశారు. పార్వతీ పరమేశ్వరులు, విష్ణుమూర్తి, బ్రహ్మగారు, సర్వదేవతలు పూజించారు. లోకమంతా కూడా ప్రశాంతంగా ఉన్నది. విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాననాయ శృతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే అంటూ అందరూ కూడా స్వామివారికి నమస్కారం చేశారు, వినాయకుడికి. ఆ సమయంలో పార్వతీ అమ్మవారు ఆ యొక్క వినాయకుడిని దగ్గర తీసుకొని ధన్యోసి కృతకృత్యోసి పూర్వపూజ్యో భవ అధునా. ధన్యుడు అయ్యావురా, ఇదివరకటి కన్నా ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు. ఇంక నుంచి నీకు 8 నామాలు వచ్చాయి. గణేశ, గజానన, హేరంబ, లంబోదర, ఏకదంత, శూర్పకర్ణ, వినాయక, విఘ్నేశ. ఈ విధంగా గజము యొక్క ముఖాన్ని పెట్టారు కాబట్టి గజ ఆనన అనేటువంటి నామంతో అందరూ కూడా అమ్మవారితో పాటు చక్కగా వినాయకుడికి పూజించారు. అది ఎప్పుడు జరిగింది అంటే ఈ కథంతా సాయంకాలం పూట జరిగిందనమాట. సర్వదేవతలు పూజించడం వలన వినాయకుడి యొక్క శిరస్సు మీద సింధూరం పడింది. సర్వేషామవరాణం వై సర్వదా దుఃఖవర్జిత ఆననే తవ సింధూరం నృశ్యతే సాంప్రతం యది. మనం చూడండి, పూజ చేసేటప్పుడు కలశం పెడతాం, విగ్రహం పెడతాం, దేవుడి ఫోటో పెడతాం, అక్కడ గంధము, పసుపు, కుంకుమ చల్లుతారు కదా. ఆ విధంగానే వినాయకుడికి
గంధ సింధూరంతో పూజించారు, చాలా ఆనంద పొందారు. కాబట్టి ఎవరైతే వినాయకుడికి గంధ సింధూరాన్ని అలుముతారో, అర్చిస్తారో, భావిస్తారో, పూజిస్తారో సకల శుభములు కలుగుతాయి. అందుకనే కలవు కపి వినాయక అన్నారు. వినాయకుడికి ఆంజనేయ స్వామి వారికి గంధ సింధూరంతో పూజించాలి. మనకి ఉత్తరాది ఆ ప్రాంతంలో వినాయకుడికి మహారాష్ట్ర ప్రాంతంలో అష్టగణపతులు ఉన్నాయి. గంధ సింధూరంతోనే చక్కగా మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. చతుర్భ్యాంతు సముత్పన్నో భాద్రే మాసి గణేశ్వరసితే చైవ తథాపత్యే చమ్రస్య ఉదయమే శుభే ప్రథమే చ దధాయామి గిరిజాయాస్తు తేజసః ఆవిర్బభూవతే రూపం యస్మాతు తే వ్రతం ఉత్తమం తస్మాతు తతు దినం ఆరభ్య తస్మామేవ తిథౌ ముదా వ్రతం కార్యం. గణపతి యొక్క ఆవిర్భావం భాద్రపద మాసంలో శుద్ధ చవితి నాడు చంద్రోదయ సమయంలో స్వామివారు ఆవిర్భవించారు. కనుక ఆ రోజు పిల్లలు అందరూ కూడా భక్తితో బయటికి వెళ్ళి, అరణ్యాలకి వెళ్ళి, వనాలకి వెళ్ళి 21 పత్రాలన్నీ తెచ్చుకొని చక్కగా అభ్యంగ స్నానం చేసి మట్టి వినాయకుణ్ణి ఏర్పాటు చేసుకొని గోమయంతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి ఇంటి ముందు పంచపల్లవాలు మామిడి, మర్రి, రావి, జువ్వి, మేడి ఇటువంటి ఆకులన్నీతో అలంకారం చేసి అక్కడ మట్టి వినాయకుడికి చక్కగా పసుపు వస్త్రాన్ని అలంకరింపచేసి యజ్ఞోపవీతం వేసి కుడుముడు, ఉండ్రాళ్ళు, పప్పు పాయసము, అటుకులు, బెల్లము, చెరుకు ముక్కలు ఇవన్నీ కూడా దానితో పాటు పుస్తకాలు పెట్టాలండి. ఇది ఈ యొక్క వినాయక చవితి ఎవరికి అంటే అందరికీ చక్కగా పూజించవలసిందే. స్త్రీలు మంగళగౌరి వ్రతం అంటారు, వరలక్ష్మి వ్రతం అంటారు. మగవాళ్ళకి సంధ్యావందనం, అగ్నికార్యం ఇలా ఉంటాయి. ఈ 4 అంటే ఇక్కడ మనం చెప్పటం గృహస్థు కానీ, బ్రహ్మచారి కానీ, వానప్రస్థంగా ఉన్నవారు కానీ, అదేవిధంగా తురీయ స్థానంలో సన్యసించిన వారు ఎవరైనా అందరూ గణపతిని పూజించాల్సిందే. అటువంటి మహత్తరమైనటువంటి వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి నాడు సాయంకాలం పూట ఈ యొక్క వినాయక ఉత్పత్తి జరిగింది. కాబట్టి ఆ రోజున పిల్లలు అందరూ కూడా స్వామివారి దగ్గర షోడశ ఉపచార పూజ చెయ్యాలి, పుస్తకాలన్నీ కూడా పెట్టాలి, గుంజీలు తీయాలి. 21 పత్రాలతో పూజించేటప్పుడు నమస్కారం చేస్తూ సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజించు వనరంగ 21 పత్రి దానిమ్మ మరువమ్మ దర్భ విష్ణుక్రాంత ఉమ్మెత్త దుర్వార ఉత్తరేని కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలురక్కసి జమ్మి దాసాని పువ్వు గరిక మాచి పత్రి మంచి మునగా అగరు ధూపదీప నైవేద్యములతోడ భాద్రపద శుద్ధ చవితి పట్టపగలు కోరి పూజింతు నిన్ను నా కోర్కె తీరా. ఈ విధంగా పిల్లలందరూ కూడా పట్టపగలు పూట ఈ యొక్క వినాయక వ్రతాన్ని ఆచరించాలి. కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క వినాయక చవితి యొక్క ఆవిర్భావ ఘట్టము సాయంకాలం పూట జరిగింది. కాబట్టి ఇంటి దగ్గర ఊర్లో పందిరులు ఉంటాయి కదా, అందరితో పాటు సమూహంగా చేస్తూ ఉంటారు వినాయకుడిని పెట్టుకొని. అది సాయంకాలం పూట చేయటం మనకి ఆచారం కలిగిందనమాట. కొలుచువారులకు ముంగంగు బంగారంబు పిలుచువారులకు ప్రియసఖుండు సేవించు వారికి చేతి చింతామణి భావించు వారికి పట్టుకొమ్మ దాసోహమనచు వారికి దగ్గర చుట్టము దోసిలొగ్గిన వారికి తోడు నీడా ఆశ్రయించిన వారికి ఆనందమందారము అర్థించు వారులకు అమృతలహరి జాలి ప్రేగులవాడు లోకాలకు ఆదిదేవుడే మన పార్వతీదేవి కొడుకు చిట్టెలుక నెక్కి నేడు విచ్చేసినాడు అల్లదే అర్ఘ్యపాత్రం ఇట్లు అందుకొనరే. వినాయకుని యొక్క విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చేటప్పుడు
అక్కడ తెచ్చినటువంటి వారికి పాదాలు కడగాలి, హారతి ఇవ్వాలి, లోపలికి తీసుకురావాలి, చక్కగా ప్రతిష్టాపన చేసి 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవంగా పగలు మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల 3 కాలాలలో ఎవరైతే భగవంతుణ్ణి పూజిస్తారో గంధ సింధూరం అలా స్వామికి అలంకరింపచేస్తారో వారికి సర్వ సిద్ధులు పొందుతాయి. అందుకనే చూడండి, అనిమ గరిమ లఘిమ ఈశిత్వ వసిత్వ ప్రాకామ్య ఇవన్నీ కూడా అష్టసిద్ధులు అన్నమాట. మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచిస్తే ఆకాశంలో పక్షి ఎగురుతోంది, అలా ఎగురుతూ ఎగురుతూ కొంచెం సేపటికి ఆ రెక్కలు ఇలా కొట్టకుండా అలా ఆపేస్తుంది, అలాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఒక సిద్ధి అన్నమాట. ఆ విధంగానే మనకి సంక్రాంతి సమయంలో గంగిరెద్దును తీసుకువస్తాడు సూత్రధారి. అతను ఏం చేస్తాడంటే పడుకుంటాడు, అతని మీద ఈ 100 టన్నులు ఉన్నటువంటి అంత బరువు ఉన్నటువంటి గంగిరెద్దు వృషభము ఎద్దు అతని మీద ఎక్కుతుంది. మరి ప్రాణం పోవాలి కదండి. ఎవరైనా సరే అంత బరువుగా ఉన్నటువంటిది అతని మీద ఎవరి మీదైనా సరే నుంచుంటే ప్రాణం హాని కలగటానికి అవకాశం ఉంటుంది. ఆ సన్నివేశంలో ఎద్దు తన యొక్క శరీరాన్ని కొంచెం బరువును తగ్గించుకుంటుంది. ఇదంతా కూడా సిద్ధులు అన్నమాట. ఆ విధంగా వినాయకుడు, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి అష్టసిద్ధులు ఉన్నాయిటండి. కనుక కలియుగంలో ఎవరైతే వినాయకుడిని అదేవిధంగా ఆంజనేయ స్వామి వారిని కపి వినాయక పూజిస్తారో సకల శుభములు కలుగుతాయి. ఈయనకేమో తొండం ఉంటుంది, ఆయనకేమో తోక ఉంటుంది. కాబట్టి ఈ వినాయక చవితి నాడు అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ 21 పత్రి పేర్లు కూడా మనం తెలుసుకున్నాము. స్వామివారికి ఎక్కువగా కష్టపడకుండా తక్కువగా సులభమైన దైవం, సుప్రసన్న దైవం. మనం చూడండి, కాస్తంత కుడుములు ఉండ్రాలు పెడితే చాలు, పచ్చి పప్పు పెసరపప్పు పానకము వడపప్పు పెడితే చాలన్నమాట. లడ్డూ జిలేబీ హల్వాలు అక్కరలేదు, బియ్యపు ఉండ్రాళ్ళకే చెయ్యి చాచు, వలిపంపు పట్టు దువ్వుల వలే పని లేదు, పసుపు గోచీకే సంబరాలు పడు, ముడుపు మూటలకు పెట్టు పట్టుదల లేదు, పొట్టి గుంజీళ్ళకే పొంగిపోవు, కలికితి రాయులకే తగాదా లేదు, గరిక పూజకే తలకాయ నొగ్గు, పంచకళ్యాణికై అల్కపాన్పు లేదు, ఎలుక తత్తడికై భుజాలు ఎగురవేయు, పంచభక్షాలకే మొండి పట్టుదల లేదు, పచ్చి వడపప్పుకే తిను పిచ్చి తండ్రి. ఎక్కువ పుష్పాలు తేవక్కర్లేదు, కట్ట కంప అని రోడ్డు మీద అమ్మేటువంటివి అవన్నీ కూడా తెస్తున్నారు. అటువంటివి తేకూడదు. చక్కగా పవిత్రమైనటువంటి ద్రవ్యాలను పత్రి తెచ్చుకోవాలి. అది లేకపోతే ఒక గరిక పెట్టండి, సులభమైన దైవం. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరుతమే పాపం దూర్వా దుస్వప్ననాశిని. సుస్వప్నాలు రావాలి అంటే, దుస్వప్నాలు తొలగాలి అంటే గరిక తీసుకొని స్వామివారి మీద పెట్టినట్లయితే స్వామి చాలా ఆనంద పొందుతారు, వినాయకుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని మనకి ఈ యొక్క విషయం వల్ల తెలుస్తోంది. అదేవిధంగా ఎంతటి దైవం అయినా సరే చంద్రుణ్ణి చూడకూడదు. ఒకనాడు ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడే గోశాలలో పాలల్లో చంద్రుణ్ణి చూచాడు. దాని యొక్క ఫలము బలము ఎంత వచ్చింది అంటే కృష్ణ భగవానుడే అపవాదు పొందాడు. అదేమిటో చూద్దాం.